లో చర్చలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన ఏమన్నారు ఏంటి అన్నది డీటెయిల్ గా చూద్దాం. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చిస్తున్నామంటున్నారు భట్టి. పార్టీ పరమైన చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతాయి అన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేశాయన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చుతామన్నారు, అందుకే ఈ చేరికలు అంటూ స్పష్టం చేశారు భట్టి. కాంగ్రెస్ లో మొదటి నుండి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత తగ్గదు అన్నారు. అందరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అంటూ స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. మంత్రిమండలి కూర్పు సంబంధించి కానీ లేకపోతే ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సంబంధించి రాష్ట్ర పిసిసి సంబంధించి కానీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కానీ వీటన్నిటిపైన లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, దానికి సంబంధించిన కూర్పును కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇది సమయం తీసుకొని తగు నిర్ణయం చేయాలని చెప్పి మేమందరం వారిని కోరటం కూడా జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఓ పక్కన భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలో కుతంత్రాలు చేస్తూ అనేక రకాల ప్రకటనలు చేస్తూ కూలుస్తామని ఓ పక్కన ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పైన కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టడం కోసం అక్కడక్కడ ఆయా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శాసనసభ్యులు చేరికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల్ని లేకపోతే వారి సేవల్ని కూడా ఎలా అయితే చేరినటువంటి శాసనసభ్యులకి తగు రీతిన సముచితమైన స్థానం గౌరవిస్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనిచేసి ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థులు కానీ పనిచేస్తున్న సీనియర్ నాయకులు కూడా పార్టీ సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి వారిని కూడా కాపాడుకోవాలనే దానిపైన కూడా లోతుగా చర్చించడం.